ఛానలుకి స్వాగతం. మేషరాశివారు ఈ 2025వ సంవత్సరం జూన్ 20వ తేదీన ఉదయం లేవటంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తినండి చాలు, మీరు వద్దన్నా కాని డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే మీ యొక్క రాశి ప్రకారం జూన్ 20వ తేదీ అనేది చాలా కీలకమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం లేవటంతోనే ఈ ఒక్క చిన్న పదార్థాన్ని మీరు తినటం వల్ల మీరు వద్దన్నా కాని డబ్బులు వస్తూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల ఊబులో చిక్కుకున్న వారు కూడా వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే మీరు ఒకరి దగ్గర చెయ్యి చాచే స్థితి నుండి ఒకరికి చెయ్యందించి సహాయం చేసే స్థితిలోకి కూడా మీ యొక్క జీవితం అనేది మారుతుంది. కాబట్టి జూన్ 20వ తేదీన ఉదయం లేవటంతోనే ఈ చిన్న పదార్థాన్ని తినండి, శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఏదైనా సాధించాలి అనే తపనను చాలా కలిగి ఉంటారు. కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో ఖచ్చితంగా వీరు సక్సెస్ అవుతారు. అలాగే జీవితంలో ఎప్పుడు ఏది సాధించాలి అనుకున్నా సరే అధికంగా శ్రమించే గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అంటే ఏది సులభంగా పొందుకోవాలనే ఆశ కూడా వీరికి ఉండదు. వారు అనుకున్నది సాధించడానికి ఎంతకాలమైనా సరే సహనంతో ఓపికతో ఎదురుచూసే గుణాన్ని కూడా ఈ యొక్క మేషరాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయస్సు నుండి అర్థమవుతుంది. అలాగే జీవితంలో ఎన్నోసార్లు అపజయాలు చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలనైతే పొందుకుంటారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క 2025వ సంవత్సరం జూన్ 20వ తేదీ అనేది ఈ యొక్క మేషరాశి వారికి చాలా కీలకమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది. ఈ యొక్క జూన్ 20వ తేదీ రోజు మీరు ఉదయం లేవటంతోనే ఒక చిన్న పదార్థాన్ని తినటం ద్వారా మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. అప్పుల ఊబిలో చిక్కుకొని చాలా కాలం నుండి ఆ ఊబి నుండి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు నిరాశలో, నిస్పృహల్లో కనుక ఉండి ఉన్నట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు ఫలించి మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారాన్ని కూడా ఖచ్చితంగా మీరు అన్వేషించగలుగుతారు. చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క జూన్ 20వ తేదీ అనేది ఈ యొక్క మేషరాశి వ్యక్తులకి చాలా కీలకమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది. ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఆషాఢ మాసం కూడా ఈ రోజు నుండే మొదలు కాబోతుంది. ఈ రోజు శుక్రవారం, అలాగే ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ రోజుకు చాలా విశిష్టత ఉంది. మీ యొక్క రాశి ప్రకారం ఈ రోజున మీరు ఉదయం లేవటంతోనే చిన్న పదార్థాన్ని తినటం ద్వారా మీరు వద్దన్నా కాని డబ్బులు వస్తూనే ఉంటాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి, ఆదాయ మార్గాలకు సంబంధించి ఖచ్చితంగా శుభవార్తలను కూడా వింటారు. అయితే ఈ యొక్క జూన్ 20వ తేదీ రోజు మేషరాశివారు ఉదయం లేవటంతోనే ఈ చిన్న పదార్థాన్ని తినాల్సి ఉంటుంది. అయితే మేషరాశివారు ఈ రోజు ఉదయం లేవటంతోనే చేయాల్సిన పని ఏమిటంటే కనుక, సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. అంటే మీరు సూర్యోదయం తర్వాత నిద్రలేచి ఈ పని చేయటం కంటే, సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఈ పని చేయటం ద్వారా మీకు రెట్టింపు ఫలితాలు అనేవి లభిస్తాయి. కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. తలంటూ స్నానం చేయండి. ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఇంట్లో దీపారాధన చేసుకునే సమయంలో మీరు కాస్తంత పాయసాన్ని వండి, అంటే మీరు అన్నంతో పాయసం చేస్తారు కదండి, ఆ విధంగా మీరు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి పాయసం తయారు చేసి మీరు మీ యొక్క ఇంట్లోని పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా విగ్రహం ముందు కానీ ఖచ్చితంగా పెట్టండి. ఇది లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టబడినటువంటి పదార్థం. అలాగే తులసి కోట దగ్గర కూడా ఖచ్చితంగా దీపం వెలిగించండి. వీలైతే నెయ్యి దీపం వెలిగిస్తే ఇంకా శుభప్రదమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. ఈ విధంగా నైవేద్యంగా మీరు ఇంట్లో పాయసాన్ని పెట్టిన తర్వాత మీరు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించండి, లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించండి.
శుక్రవారం అనేది చాలా శుభప్రదమైన రోజు, లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనటువంటి రోజని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఈ విధంగా పాయసాన్ని తయారు చేసి, అంటే చక్కెరతో కావచ్చు, బెల్లంతో కావచ్చు, ఇలా ఏ విధంగా తయారు చేసినా సరే అండి, మీరు ఈ విధంగా పాయసాన్ని తయారు చేసి మీ ఇంట్లో దేవుని మందిరంలో మీరు లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టిన తర్వాత దీపారాధన అనంతరం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. ఈ విధంగా ధూపం వేసిన తర్వాత మీరు మొదటిగా నైవేద్యంలో నుండి కొంచెం తీసుకొని ప్రసాదంగా స్వీకరించండి. ఉదయం లేవటంతోనే ఏ యొక్క ఆహార పదార్థం తినకముందే ఈ విధంగా మీరు ప్రసాదాన్ని, అంటే అమ్మవారికి పెట్టినటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఈరోజు చాలా విశేషమైన రోజు, అలాగే శుక్రవారం రోజు కాబట్టి లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు, ఆషాఢ మాసం ప్రారంభం రోజు. ఈరోజు ఈ చిన్న పని మీరు చేయటం ద్వారా, లక్ష్మీదేవిని ఆరాధించటం ద్వారా, తులసి కోట దగ్గర దీపం వెలిగించటం ద్వారా మీరు అనుకున్న విజయాలను సాధించగలుగుతారు. అప్పుల ఊబిలో చిక్కుకొని దాని నుండి బయటికి రాలేక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాలు కూడా మీకు గోచరిస్తాయి. అలాగే మీ యొక్క లైఫ్లో ఇదివరకు ఏవైనా సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవటంలో కూడా మీరు విఫలమవుతున్నట్లయితే కూడా ఆ యొక్క సమస్యలకు పరిష్కారాలు కూడా ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడే మార్గాలు కూడా మీకు గోచరిస్తాయి. అలాగే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తుల ముందుకి ఆదాయ మార్గాలకి సంబంధించి ఆఫర్స్, అంటే అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తాయి. ఈ విధంగా మీరు చిన్న పని చేయండి. మీరు చేయాల్సిన పని ఏమీ లేదండి. ఉదయం లేవటంతోనే మీరు శుచిగా శుభ్రంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తలంటూ స్నానం చేసి దీపారాధన చేసుకోండి. అలాగే తులసి కోట దగ్గర దీపం వెలిగించి అమ్మవారి ఫోటో ముందు, అంటే లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు అన్నంతో పాయసాన్ని తయారు చేసి పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ యొక్క నైవేద్యంగా పెట్టినటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని ప్రసాదంలాగా స్వీకరించండి. ఈ విధంగా చేయటం ద్వారా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య తొలగిపోతుంది. డబ్బు వసూలు చేయటంలో చాలా కాలంగా మీరు ఇబ్బందులు పడుతున్నట్లయితే డబ్బులు వసూలు కాబోతున్నాయి. అలాగే ఎవరికైనా సరే లోన్ల కోసం అప్లై చేసుకున్న వారు లోన్లు పొందుకుంటారు. అలాగే ఈ యొక్క మేషరాశికి చెందిన వ్యక్తులు ఆకస్మిక ధనలాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వృత్తులకి సంబంధించి మీరు యొక్క జీవితంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి జీవితంలో ఫలితాలు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ఆర్థిక పెరుగుదలకు సంబంధించి శుభవార్త వింటారు. అలాగే ఆర్థిక జీవితంలో మీకున్నటువంటి సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి మేషరాశి వారు ఈ చిన్న పదార్థాన్ని, అంటే లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టినటువంటి అన్నంతో తయారు చేసినటువంటి పాయసాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకి చెక్ పెడతారు. మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు. కాబట్టి జూన్ 20వ తేదీ శుక్రవారం రోజు, ఆషాఢ మాసం ప్రారంభం రోజు ఈ చిన్న పని చేయండి. మీ యొక్క లైఫ్లో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలకి చెక్ పెట్టడం మాత్రమే కాదు, ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.